ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఎవరికైనా నేనున్నాను అన్నదే శాశ్వతము, సువిదితము అయిన అనుభవము. నేనున్నాను కన్నా సుస్పష్టమైనది ఏదీ లేదు. ఇంద్రియాల ద్వారా కలిగే అనుభూతులే సువిదితాలు అనుకుంటారు, కానీ అవి కావు. అటువంటిది ఆత్మ ఒక్కటే. కనుక చేయవలసిందల్లా ఈ అనాత్మ విచారమే, నేనుగా ఉండటమే. నేనున్నాను అనేదే సత్యము, నేను ఇది నేను అది అనేది అసత్యము. నేనున్నాను అనే సత్యానికి మరొక పేరు ఆత్మ అంటారు భగవాన్. అంటే ఇక్కడ ఎవరైనా మీరున్నారా అంటే నేను ఉన్నాననే చెప్తారు. మరి ఉండి ఉన్నారా, ఉండకుండా ఉన్నారా అంటే ఉండి ఉన్నామనే చెప్తాము. ఆ నేను ఉండటము అనేదే భగవంతుని యొక్క స్థితి. ఆ ఉండటం అనేదే భగవంతుని యొక్క స్వరూపము. అహం స్ఫురణ, నేనున్నాను అన్నదే భగవంతుని యొక్క స్థితి. ఆ నేనే భగవంతుని యొక్క మొదటి నామము అంటారు భగవాన్. కాకపోతే ఇప్పుడు నీవు ఈ మాయా నేనుతో నేనున్నాను అని చెప్తున్నావు. ఆ నేను ఉన్నాను అని నీవు ఈ మాయా నేనుతో చెప్పినా, అంటే నీకు తెలిసినా తెలియకపోయినా నేనంటే అహంస్ఫురణే, నేనంటే జ్ఞానమే, నేనంటే ఆత్మే. కానీ ఇక్కడ నీవు చెప్పే ఈ మాయా నేనుతో, ఒక వ్యక్తి భావనతో, ఒక అహం భావనతో, ఒక శవబుద్ధితో, ఒక దేహాత్మ బుద్ధితో, దేహమే ఆత్మ అనే బుద్ధితో చెప్తున్నావు. నీవు ఏమని నేనున్నాను అని చెప్తున్నావు. దానికి చెప్పటానికి ఆధారము ఏంటి? అహంస్ఫురణ ఉండబట్టి నీవు నేనున్నాను అని చెప్పగలుగుతున్నావు. అహంస్ఫురణ లేకపోతే ఈ అహం దేహము నిలవలేదు. బంగారము లేకుండా ఆభరణము ఎట్టయితే నిలవలేదో, ఈ అహంస్ఫురణ లేకుండా ఈ అహం దేహము మనుగడ సాగించలేదు. ఎందుకని? ఈ అహం దేహానికి ఉనికి లేదు, అంటే ఎగ్జిస్టెన్స్ లేదు. దానికి తనకు తానుగా అది ఉండలేదు అసలు. మరి మీరు అడగచ్చు, మరి నేను ఉన్నాను కదా, అది నాకు అనుభవంలో ఉన్నది కదా అంటున్నారు. ఈ నేను ఉన్నాను అని మీరు చెప్తున్నారంటే దానికి ఆధారము అహంస్ఫురణ, ఆత్మ. అది మీకు అవగతము కావట్లేదు, అది మీరు గ్రహించలేరు. ఎందుకని? ఒక వ్యక్తి భావనతో, ఒక దేహాత్మ బుద్ధితో మీరు ఎప్పుడూ ఆత్మని గ్రహించలేరు, ఆత్మని తెలుసుకోలేరు. ఇప్పుడు కూడా ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతున్నా అది గ్రహించలేని స్థితిలో ఉన్నారు. దానికి కారణము ఐడెంటిటీ క్రైసిస్. ఇక్కడ రాంగ్ ఐడెంటిటీతో అది తాదాప్యము చెంది ఉంది. ఏంటా రాంగ్ ఐడెంటిటీ? నేనంటే శరీరము అన్న భావన, ఆ మొదటి తలంపు ఏదైతే ఉన్నదో దాంతో తాదాప్యము చెంది ఉన్నది. ఆ నేను, ఆ మొదటి భావన రావటం వల్ల, అది జనించటం వల్ల దాన్ని కేంద్రంగా చేసుకుని ఈ మిగతా ఆలోచనల పరంపర కొనసాగుతూ ఉంది. దాంతో మీరు ఆలోచనల్ని స్మరిస్తూ ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇదంతా కారణము ఈ మాయా నేను. కానీ దానికి తెలియదు ఆత్మ ఒకటి ఉందని, దానిని ఆధారంగా చేసుకొని నేను మనుగడ సాగిస్తున్నానని, ఆ చైతన్య కాంతిలోనే నాకు కదలికలు వస్తున్నాయని, ఆలోచనలు ఉద్భవిస్తున్నాయని, నా ఉనికికి కారణము ఆత్మని ఇది గ్రహించలేదు, ఎప్పటికీ గ్రహించలేదు. కానీ ఇది ఆత్మచేతిలో ఒక పనిముట్టు అని కూడా గ్రహించలేదు. నిజానికి ఇది ఆత్మచేతిలో ఒక పనిముట్టు, ఇది ఆత్మచేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ అయినా దాన్ని గ్రహించలేక నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన కలిగి ఉంటుంది. అలాగే దాని యొక్క ఫలితాలను కూడా అది అనుభవిస్తూ ఉంటుంది. ప్రతికూలమైతే అది దుఃఖిస్తుంది, అనుకూలమైతే అది ఆనందపడుతుంది. అంటే దీనికి కారణము ఆ యొక్క కర్తృత్వ భావన, నేను చేస్తున్నాను అన్న భావన కలిగి ఉంటుంది. నిజానికి ఇది తనంతట తానుగా ఏది చేసుకోలేని ఒక పిరికి నేనిది.
ఎందుకంటే ఇది స్వయం ప్రకాశమైన జ్ఞానము మీద ఆధారపడి ఉన్నది. ఎందుకంటే ఇది ఒక జడ వస్తువు. ఇటు చైతన్యము కాక ఇటు జడము కాక ఆ మధ్యలో చిత్ జడ గ్రంథిగా ఒక ముడి ఏర్పడింది. అది నిజంగా ఏర్పడిందా అంటే అది ఒక మాయాజనితమైన కల్పితం మాత్రమే. అంటే ఆ ముడి ఉన్నట్టుగా ఉంటుంది, నిజానికి లేదు. ఎండమాములులాగా నీకు నీరు ఉన్నట్టుగా ఉంటుంది, దగ్గరికి వెళ్తే నీరు ఉండదు. ముచ్చపు చిప్ప వెండిగా ప్రకాశిస్తుంది, దగ్గరికి వెళ్తే అక్కడ వెండి ఉండదు. కానీ అదేమనుకుంటుంది, నిజంగా నేను ఉన్నాననే అనుకుంటుంది, నిజంగా నీరు ఉన్నాయనే అనుకుంటుంది. తనకి తెలియదు అది ఎండమావులు అని తెలియదు. అందువల్ల అది నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావంతో ఉంటుంది. ఎందుకని ఈ మాయా నేను నిజంగా ఉన్నది అనుకుంటుంది, ఇదే సత్యం అనుకుంటుంది. అంటే నాకు ఒక మనసు ఉందని, ఆ మనసుకి సుఖదుఖాలు ఉన్నాయని అని అనుకుంటూ ఉంది. ఇది విచారణ చెయ్యదు, విచారణ చేయటానికి ఇష్టపడదు. ఎందుకంటే ఆ యొక్క జన్మల నుంచి తెచ్చుకున్న ఆ యొక్క వాసనలు ఏవైతే ఉన్నాయో, ఆ కోరికల వెంబటి, ఆ రాగద్వేషాల వెంబటి, ఆ క్రోధం వెంబటి, ఆ అసూయ వెంబటి, అలా వాటితోనే తాదాప్యము చెందుతూ అది ముందుకెళ్తూ ఉంటుంది. అవన్నీ నిజం అనుకుంటుంది. ఎందుకంటే అవి జన్మల నుంచి అది అలవాటైపోయింది బాహ్యంగా బయటికి వెళ్ళటం. ప్రపంచం సత్యం అనుకుంటుంది, ఇంద్రియాలు సత్యం అనుకుంటుంది, దృశ్యాలు సత్యం అనుకుంటుంది, ఇతరులు ఉన్నారనుకుంటుంది, వాళ్ళల్లో స్త్రీ అని పురుషుడని ఇలా భేద దృష్టి కలిగి ఉంటుంది. అవన్నీ సత్యం అనుకుంటుంది. అసలు నేనెవరు, నా స్వరూపం ఏమిటి అన్నది విచారం చేయదు. ఆ విచారం వల్ల దుఃఖం ఏర్పడుతుంది. ఎప్పుడైతే వీడు అంతర్ముఖమయ్యి విచారణ చేయటం ప్రారంభిస్తాడో, అంటే నా నిజస్వరూపం ఏమిటి అని విచారణ చేసినప్పుడు అనుగ్రహము చేత తాను పరిమితుడు కానని, తాను అనంత అఖండ చిదానంద స్వరూపుడని అప్పుడు అది ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ వీడు విచారణ చేయడు. ఎందుకంటే వీడికి ఆనందము బయట వస్తువుల్లో ఉంది అనుకుంటాడు. అంటే ఎన్నో విషయ వస్తువుల వెంట, భోగాల వెంట పిచ్చిగా పరుగులు పెడుతూ వాటిని అందుకుంటూ అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. తర్వాత మళ్ళీ మరొక వస్తువు కోసం, భోగం కోసం పరుగులు తీస్తారు. అందితే ఆనందం, అందకపోతే దుఃఖం. అందితే అంతటితో ఊరుకోవడం ఉండదు, మరొక దానికోసం పరుగులు మొదలవుతుంది. ఇలా ఎప్పుడూ పరుగులు తీస్తూ శాశ్వత సుఖాన్ని పొందలేక నిరాశ నిస్పృహలకు గురవుతున్నాడు ఈ జీవుడు. మరి ఆనందం, శాశ్వత ఆనందం ఎలా వస్తుంది? అది బయట వస్తువుల్లో ఉందా, లేక నీ లోపల నీలోనే ఉందా? ఆనందం బయట వస్తువుల్లో లేదని తేలిపోతుంది. కనుక నాలోనే ఉందేమో అని ప్రతి ఒక్కరూ పరిశీలన చేయాలి. అంటే నా యథార్థ స్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి వస్తువులకు ఒక సహజ స్వభావం ఉంటుంది. ఆ వస్తువు దాని స్వభావాన్ని విడిచి ఉండదు. అగ్ని స్వభావం వేడి, అగ్ని వేడిని విడిచి ఉండదు. మంచు స్వభావం చల్లదనం, మంచు ముక్క చల్లదనాన్ని విడిచి ఉండదు. ఈ విధంగా ఆలోచిస్తే మన సహజ స్వభావం ఏమిటి? ఆనందమా, దుఃఖమా? మన సహజ స్వభావం దుఃఖమే అనుకుందాం. అదే నిజమైతే మనం దుఃఖాన్ని విడిచి ఉండలేము. ఎప్పుడూ దుఃఖం ఉండాలని అనుకుంటాం. కానీ దుఃఖం కలిగితే దాన్ని పోగొట్టుకునేందుకు మనం ఎందుకు ప్రయత్నిస్తున్నాం? ఎందుకంటే ఆనందం మన సహజ స్వభావం. అందుకే దుఃఖం వస్తే పంపేయాలనుకుంటాం. ఎప్పుడు సుఖంగా ఉండాలని అనుకుంటాం. ఆనందం కలిగినప్పుడు దాన్ని పారద్రోలాలని చూడడం సరికదా? ఎప్పటికీ అలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. ఆనందంగా లేకపోతే ఎలా ఆనందాన్ని, సుఖాన్ని పొందాలా అని ఆలోచిస్తాం. కనుక మనం ఆనంద స్వరూపులమే. కానీ అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల, ఇగ్నోరెన్స్ వల్ల ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాము. మన నిజస్వరూపంలో మనము ఉండలేకపోతున్నాము. నేను దేహాన్ని అనుకోవడం వల్ల, నేను ఆత్మని అని గ్రహించకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ. నేను దేహాన్ని, దుఃఖంలో ఉన్నాను అనుకొని ఆనందం కోసం ఏవేవో విషయాలతో సంపర్కం పెట్టుకుంటున్నాం. రాత్రింబవళ్ళు ఇలా సంబంధం పెట్టుకున్నా కోరుకున్న ఆనందం మాత్రం లభ్యం కావట్లేదు.
మరి ఏం చెయ్యాలి అంటే విచారణ చెయ్యాలి. మన యథార్థ స్వరూపము ఆత్మయేనని గుర్తెరగాలి. ఆత్మ ఆనంద స్వరూపం కనుక మనం ఎల్లప్పుడూ ఆనందంలో ఉన్నట్టే. కనుకనే ఈ దిశగా విచారణ సాగాలని భగవాన్ రమణులు చెప్తున్నారు. ఆనందం అనేది నీ స్వభావము. నీ స్వభావమే, నీ స్వరూపమే సుఖస్వరూపము. నీ స్వరూపమే ఆనంద స్వరూపము. చీకటిలో త్రాడుని చూసి నీవు పాము అని మసక చీకటిలో నువ్వు వెళ్తున్నప్పుడు త్రాడుని తొక్కి పాముగా నీవు భయపడ్డావు. దానికి కారణము విచారణ చేయకపోవటం వల్ల, అవిచారం వల్ల నీకు దుఃఖం ఏర్పడింది. అక్కడ నిజంగా పాము ఉందని నీవు భయపడ్డావు. నీకు ప్రాణభయం వచ్చేసింది. నేను మరుక్షణంలో చనిపోతానేమో అని అనుకుంటూ ఉన్నావు. ఆ భయం వల్ల ఆ విచారణ నువ్వు చేయక నిజంగా నేను మరణిస్తానేమో అని అనుకుంటున్నావు. నిజంగా పాము నన్ను కరిచిందేమో అని అనుకుంటున్నావు. అక్కడ నామరూపాలు వచ్చి ఆవరించబడ్డాయి. ఎందుకని? అక్కడ అజ్ఞానం వల్ల. అక్కడ ఉన్నది నీకు త్రాడు అని తెలియకపోవటం వల్ల నీకు పాము భయం కలిగింది. అంటే అయితే నీవు కొంత స్థిమితుడు అయ్యి నీవు విచారణ చేసి వివేకం అనేది ఒక చీకటిలో ఒక టార్చ్ లైట్ లాంటిది. అది నీకు ఆ వెలుగుని చూపిస్తుంది. ఏది మంచి ఏది చెడు, డిస్క్రిమినేషన్ పవర్ అన్నమాట. అయితే నీవు కొంత స్థిమితమయ్యి వివేకముతో ఆ బుద్ధి సూక్ష్మతతో నిజంగా నేను తొక్కింది పామే అయితే కనుక నాకు మెత్తగా తగలాలి, నాకు ఇక్కడ నిజంగా కాటు వెయ్యాలి, నాకు కొంత రక్తస్రావం అవ్వాలి, నాకు కొంత నొప్పి రావాలి అని ఈ విధంగా నీవు కొంత విచారణ చేస్తే అక్కడ కొంత అవగాహన వస్తుంది. నిజంగా పాము కరిచిందా లేకపోతే నేను భ్రమపడ్డానా అనేది నీకు తేటతెల్లమవుతుంది. ఎప్పుడైతే నీకు విషయము తేటతెల్లమైందో అప్పుడు నీకు కంగారు రాదు, స్థిమితం ఏర్పడుతుంది, స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది. వెంటనే నీకు భయం పోతుంది. ఇంతకు ముందున్న ప్రాణ భయం ఇప్పుడు ఉండదు. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము, ఇలా నీకు కొంత విచారణ చేసి వివేకముతో విచారణ చేయటం వల్ల అక్కడ నిజంగా ఇదంతా నీకు కొంత అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు ఆ వివేక విచక్షణలతో నిజంగా నేను తొక్కింది పాము కాదు, ఇంకా ఏదో అయ్యుంటుంది అని నీవు విషయానికి రాగలుగుతావు. నెమ్మదిగా అక్కడ ఏదో ఆ వెళ్ళే వాళ్ళ దగ్గర టార్చ్ లైట్ చూసి అక్కడ ఆ వెలుగులో చూడటం వల్ల ఓకే ఇక్కడ నిజంగా నేను తొక్కింది పాము కాదు త్రాడు అన్న విషయము నీకు తేటతెల్లమవుతుంది. ఆ వెలుగులో అప్పుడు నీవు కన్ఫర్మ్ చేసుకుంటావు, ఓహో నేను నిజంగా తొక్కింది త్రాడు మాత్రమే, అసలు పాము అనేదే లేదు, అసలు పాము నన్ను కాటెయ్యలేదు, అసలు పాము నన్ను కరవలేదు, ఎందుకంటే పాము లేదు, ఉన్నది త్రాడు మాత్రమే అన్న స్థితి ఏర్పడుతుంది, అన్న జ్ఞానం నీకు స్ఫురిస్తుంది ఎప్పుడు వెలుగులో. అలానే ఇప్పుడు ఏదైతే నీవు నేను అంటున్నావో ఈ దేహాత్మబుద్ధి గల ఈ నేను అసలు లేదు, ఉన్నది త్రాడు మాత్రమే, ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే అన్నది నీకు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే అనుగ్రహము చేత. అంటే నీవు కొంత విచారణ చేసి అంతర్ముఖమవ్వి నిశ్చల స్థితికి వచ్చిన తర్వాత అక్కడ నీకు పాజిబిలిటీ ఉంటుంది. కొంత చింతావిహీనమైనప్పుడు అంటే ఆలోచనలు లేని మనస్సును ఏర్పరచుకున్నప్పుడు, నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు, నీ మనసులో ఎటువంటి కదలికలు లేనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, నీ మనసు దేనిని గుర్తించకుండా ఒక గ్రుడ్డివాని వలె కనుక ఉంటే అప్పుడు అనుగ్రహము చేత ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము, ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ యొక్క అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. అంటే నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉన్నదో ఆ భ్రమజనితమైన ఊహాజనితమైన ఆ మాయాజనితమైన నేను అది లేదు, లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలగజేస్తుంది. ఈ మాయా కల్పితాన్ని తొలగిస్తుంది. అంటే లేనిది లేనట్లుగా పోతుంది. మరి అది పోతే ఏం ఉంటుంది అక్కడ? అంతకుముందే ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా అక్కడ ప్రకాశిస్తుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను. నిజానికి ఉన్నది ఎప్పుడూ ఒకటే నేనే, రెండు నేనులంటూ ఏమీ ఉండదు. ఉన్నది త్రాడు మాత్రమే, పాము అనేది లేదు. ఆ విషయం నీకు వెలుగులో అవగతమైంది. అలాగే ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము అని నీకు ఎప్పుడు అవగతం అవుతుందంటే
కేవలము గురువు అనుగ్రహము చేత, ఆత్మ అనుగ్రహము చేత అది నీకు వ్యక్తమవుతుంది. ఇప్పుడు కూడా వ్యక్తమవుతూనే ఉన్నది. కాకపోతే నీవు రాంగ్ ఐడెంటిటీతో తాదాప్యం చెంది ఉన్నావు. అందుకని నువ్వు దాన్ని గ్రహించలేకపోతున్నావు. అందుకని చింతావిహీనం, అందుకని మౌనము, అందుకని భావశూన్యం రావాల్సిన స్థితి ఏర్పడింది. భావశూన్యంలోనే ఆ యొక్క సత్యము ప్రకాశిస్తుంది, సద్భావ స్థితి కలుగుతుంది. కలగటము అంటే ఇక్కడ కొత్తగా రాదు. మళ్ళీ ఆత్మ నీవు కొత్తగా సాధించింది కాదు. ఇక్కడ అది ఆల్రెడీ సిద్ధించి ఉన్న సద్వస్తువు. కేవలము అక్కడ నీవు అడ్డంకులు లేకుండా నీవు తొలగించుకున్నప్పుడు, అంటే ఆలోచనలు లేకుండా నీవు నిలబడినప్పుడు, ఆలోచనలు లేని మనస్సే ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఏ నేనైతే ఉందో అది గ్రుడ్డివాని వలె దేనిని గుర్తించకుండా, దేనిని గ్రహించకుండా, ఏ విషయాలు తెలుసుకోకుండా అది తనకు తానుగా ఉన్నట్లయితే అప్పుడు ఆత్మ, ఆ కాన్షియస్, ఆ ఎరుక అక్కడ, ఆ చైతన్యము ఆ నిశ్చల స్థితిలో తనకు తానుగా ప్రకటించుకుంటుంది. అంటే ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే, జీవుడికి కాదు. అంటే నేనున్నాను అన్న స్థితి ఏర్పడుతుంది. అంటే నీ స్వరూపంగా ఏర్పడుతుంది. అంటే నీ అంటే మళ్ళీ వ్యక్తిగా అక్కడ ఆ అనుభవం ఉండదు. ఇంకా వ్యక్తిత్వం అనేది ఉండదు అక్కడ. ఎప్పుడైతే నీకు మేఘాలు తొలగి, అంటే ఆ పవనాలు వీచి, గాలి పవనాలు వీచి మేఘాలు తొలగినప్పుడు అక్కడ అంతకుముందు ఉన్న సూర్యుడు నీకు దర్శనమిచ్చినట్లుగా ఈ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగించినప్పుడు అక్కడ అంతకుముందే స్వయం ప్రకాశమైన జ్ఞానము, అంటే అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న ఆ జ్ఞాన భాస్కరుడు నీ స్వరూపంగా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎప్పుడైతే సూర్యుడు ఉదయించటము, వెలుగు రావటము రెండు ఒకేసారి జరుగుతాయి, ఒకే నిమిషాన, అలాగే ఆత్మ తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు అక్కడ అజ్ఞానం అనేది ఇక ఉండదు. ఆత్మ ప్రకాశంలో అజ్ఞానం ఉండదు. సూర్యప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో అజ్ఞానము ఇక నిలవదు. అలాగే సూర్యుడు ఉదయించటము, వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన జరిగినట్టు ఆత్మ ప్రకాశించటము, ఈ అహంభావము, ఈ వ్యక్తి భావన ఏదైతే ఉన్నదో అది తొలగటము రెండు ఒకేసారి ఒకే నిమిషమున జరుగుతాయి. ఎందుకంటే ఆత్మ ప్రకాశంలో అజ్ఞానానికి తావు లేదు కాబట్టి వ్యక్తిత్వము అక్కడ ఉండదు. భగవాన్ చెప్తారు, ఉన్నది ఉన్నట్లుగా ప్రకాశిస్తుంది, లేనిది లేనట్టుగా లేకుండా పోతుంది. అంటే ఆల్రెడీ సిద్ధించి ఉన్న సద్వస్తువు అది నీ స్వరూపంగా దర్శనమిస్తుంది. నీ స్వరూపంగా అక్కడ, అంటే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహము చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఉన్నది ఒకటే నేను, రెండు నేనులు ఉండవు. అదే అహంస్ఫురణ, అదే నేనున్నానన్న ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న స్వయం ప్రకాశమైన జ్ఞానము. అదే నీ సహజత్వము. మంచిది. మౌనమే శరణ్యం, మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.